నూనె రైట్. మన బాడీలో మంచి కొవ్వు చెడు కొవ్వు అని రెండు ఉంటాయి సార్. ఒకవేళ మంచి కొవ్వు చెడు కొవ్వు అని రెండు ఉన్నప్పుడు దాన్ని చెడు అని ఎందుకంటారు, దీన్ని మంచి అని ఎందుకంటారు. మంచి ఎందుకంటారు అనేది కొంచెం ముందర పోయినాక నేను చెప్తాను. దానికంటే ముందు చెడు కొవ్వు మన బాడీలో ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ సైడ్కి ఉందా, బయటికి. ఇది పనికిరాని కొవ్వే, కానీ దీని వల్ల హార్ట్ ప్రమాదం లేదు. 1000% లేదు, 1000% లేదు. పక్కన ఉన్నటువంటి కొవ్వు బాడీలో ఎక్కడ కొవ్వు ఉన్నా, శరీరంలో కొవ్వు ఉంటే బాడీకి నష్టము, బాడీకి కాదు గుండెకి నష్టం. గుండెకి నష్టం ఎప్పుడు వస్తుంది అంటే, ఇందాక మేడం చెప్పారు కదా, గుండె పని ఏంది, అవయవాల నుంచి రక్తాన్ని గుంజుకోవడం, దాన్ని శుభ్రపరచడం, మళ్ళీ అవయవాలకు ఈ పంపించడం ద్వారా మనం తినే ఫుడ్ అనేది రకరకాల అవయవాలకి కావాల్సినటువంటి ఫుడ్ రూపంలో వెళ్తుంది. నువ్వు టమాటా తిన్నావు, అలాగే లైకోపిన్ డైజెషన్ సిస్టమ్ తీస్తుంది. డైజెషన్ సిస్టమ్ లో లైకోపిన్ సపరేట్ అయిపోయి లివర్కి వెళ్తుంది. లివర్ నుంచి హార్ట్కి వచ్చి, లివర్ నుంచి బ్లడ్ లో కలిసి మన అవయవాలకు వెళ్తుంది. ఆ బ్లడ్ వెళ్ళాలంటే ముందు పంపు చేస్తూ ఉండాలి కదా. ఒకవేళ కాలువ ఉంది బై, ఈ కాలువ ఆడికి పోవాలి రైట్. ఆ కాలువలో నువ్వు క్లోరినో ఏదో కలపాలి, బ్లీచింగ్ కలిపినావు. ముందు నీళ్ళ ప్రవాహం ఉంటే పోయేది. పంపులు ఆఫ్ చేసి పెడితే నువ్వు ఏం కలిపినా ఆడదాకా. ఇప్పుడు హార్ట్ డైజెషన్ సిస్టమ్ పనిచేస్తుంది, మూత్రపిండాలు పనిచేస్తున్నాయి, లివర్ పనిచేస్తుంది, అన్ని పనిచేస్తున్నాయి. హార్ట్ పంపింగ్ చేయకపోతే ఏడిపోతాయి ఇవన్నీ. అంటే ఇవన్నీ పనిచేసి వాటి ద్వారా వచ్చినటువంటి మంచి విషయాల్ని రక్తంలో పంపిస్తాయి పేగుల ద్వారా. పేగులో కూడా అన్ని నరాలు ఉంటాయి, రక్తనాళాలు. పెద్ద పైపు ఉంటే చిన్న పైపు ఉంటే జాయింట్ ఉన్నట్టే పేగులకు అన్ని రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాల్లో ప్రవహించేటటువంటి రక్తంలోకి వీళ్ళు తయారు చేసిన ఈ ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అన్ని కూడా రక్తంలోకి నెడతాయి ఇవన్నీ. ఆ రక్తం ప్రెషర్ అయినప్పుడు ఉండే లబ్ డబ్ అని కొట్టినప్పుడు, లబ్ అన్నప్పుడు కంప్లీట్ అవయవాలకు బ్లడ్ వెళ్తుంది. ఆ బ్లడ్ లో వెళ్ళేటప్పుడు ఇవన్నీ వాళ్ళకి ఇసిరేస్తాయి విటమిన్స్, మినరల్స్. ఆ విటమిన్స్ ఎక్కడెక్కడ పోతాయి. ఇట్లా జరుగుతుంది వ్యవస్థ రైట్. ఎప్పుడైతే బ్లడ్ పంపింగ్ ప్రాబ్లం అయినా మధ్యలో ఇప్పుడు ఆ రక్తం వెళ్ళేటటువంటి పైపులలో అంటే మీన్స్ రక్తనాళాలలో, అవి నరాలు కాదు, చాలా మంది నరాలు అంటారు. నరాలు కాదు, నరాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి కండరాల్లో ఉండేవి నరాలు వేరు, రక్తనాళాలు నరాలు రైట్. ఎవరైనా ఉంటే కరెక్ట్ చేసుకోండి రైట్. ఎవరు అనుకుంటే నిన్న రక్తనాళాల యొక్క లోపలి భాగంలో హార్ట్ పంపింగ్ బాగానే చేస్తుంది, పైపులు కూడా మంచిగా ఉన్నాయి, కానీ పైపుల లోపలి భాగంలో ఈ చెడు కొవ్వు ఫామ్ అయిపోయింది. ఇందాక నేను చెప్పిన బాడీలో ఎక్కడ కొవ్వు ఉన్నా మీకు వచ్చే నష్టం లేదు. రక్తనాళాల లోపలి భాగంలో కొవ్వు ఉంటే మటుకు రక్తం సరఫరా జరగదు. సరఫరా జరగకపోతే నీకు కావాల్సినటువంటి ఆక్సిజన్ కూడా ఉంది. బ్లడ్ పంపింగ్ ద్వారా మాత్రమే ఆక్సిజన్ వెళ్ళాలా, బ్లడ్ ద్వారా మాత్రమే ఆక్సిజన్ వెళ్ళాలా. ఆక్సిజన్ కూడా ప్రతి అవయవానికి వెళ్ళకపోవడం వల్ల, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. కార్డియోవెస్కులర్ అటాక్ అంటారు, దాని కార్డియాక్ అరెస్ట్ కూడా అంటారు రైట్. సో ఇట్లా ఆ రక్తనాళాల లోపలి భాగంలో ఉన్నటువంటి చెడు కొవ్వును అవిసె గింజల్లో ఉన్నటువంటి ఆయిల్ కరిగించే గుణం ఉంది. ఈ అవిసె గింజలు రోజు ఇంత లడ్డు చేసుకొని తినటం వల్ల కూడా మనకు ఏమంటారు, ఈ హార్ట్ లో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. కానీ ఒక రోజు మనం తీసుకోవాల్సినటువంటి అవిసె గింజల శాతం ఎంత తెలుసా? కాదు, ఒక ½ కేజీ గింజలు తింటే మీకు ఇలా కావాల్సిన ఫ్లాక్స్ ఆయిల్ వస్తుంది. తింటారా ½ కేజీ గింజలు? ఒకసారి జర నవ్వులు ఒక గింజ వంక ఒగరు ఉంటుంది పోలు ఒకటి. అందుకే ఈ క్యాప్సూల్ నూనె ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తారు. మీరు డైరెక్ట్ క్యాప్సూల్ వేసుకోవచ్చు, నమిలి కూడా మింగవచ్చు, ఆయిల్ ద్వారా కూడా మింగవచ్చు. దీనివల్ల రక్తనాళాల యొక్క లోపలి భాగంలో పేరుకుపోయినటువంటి చెడు కొవ్వును కంట్రోల్ చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే కొలెస్ట్రాల్ బర్న్ చేస్తుంది రైట్. ఇది ఫ్లాక్స్ ఆయిల్. హార్ట్ కి సంబంధించినటువంటి రక్తనాళాల యొక్క లోపలి భాగంలో చెడు కొవ్వును కంట్రోల్ చేయడమే కాకుండా లేడీస్ వచ్చేటటువంటి వైట్ డిశ్చార్జ్ ని కంట్రోల్ చేస్తుంది, మైగ్రేన్ హెడేక్ ను తగ్గిస్తుంది, అండ్ ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఫ్లాక్స్ ఆయిల్ కూడా ఉన్నాయి. లేడీస్ కి అయితే ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే స్కిన్ గ్లో కూడా పనిచేస్తుంది, అండ్ లేడీస్ కి వచ్చే మెన్స్ట్రుయేషన్ పీరియడ్ లో వచ్చే పెయిన్ కూడా కంట్రోల్ చేస్తుంది ఫ్లాక్స్ ఆయిల్ రైట్. కాకపోతే ఇందులో ఒక చిన్న మైనస్ ఉంది. అదేంటంటే ఎక్కువగా హీట్ ఉన్నటువంటి బాడీస్ ఎవరైనా తీసుకుంటారు, సార్ నాకు వేడి ఉంది అంటారు కదా కొంతమంది, ఆ హీట్ ఉన్నటువంటి బాడీలు ఎవరైనా తీసుకుంటే దీనివల్ల బాడీ టెంపరేచర్ ఇంకొంచెం పెరుగుతుంది. లేదు సార్ నాకు హీట్ ఉంది అయినా నేను తీసుకోవాలనుకుంటే ఇది ఒక క్యాప్సూల్ తీసుకోండి, అలోవెరా 2 తీసుకోండి, అది హీట్ను కంట్రోల్ చేస్తుంది. లేదంటే సీబక్తాన్ తీసుకున్నాను ఒక రైట్. ఇది ఎవరు వాడాలి? గుండె ఉన్నోళ్ళు మాత్రమే వాడాలి. నెక్స్ట్ కోఎంజైమ్ Q10. కోఎంజైమ్ Q10 అనేది మన బాడీలోనే ఆల్రెడీ ఉంటుంది, కానీ ఎప్పుడైతే కోఎంజైమ్ Q10 తగ్గిపోతుందో మన బాడీలో కండరాలు అనేటివి వీక్ అవుతాయి. మజిల్ వీక్ అయిన గుండె ఏంటిది
గుండె మజిలే, గుండె కూడా కండరమే. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపల దాదాపు ఒక 30 నుంచి 40 100 దాకా వస్తాయి హార్ట్ అటాక్. ఎన్ని వచ్చినప్పుడల్లా రావడం మనిషి, అది వచ్చినప్పుడల్లా హార్ట్ అటాక్ ను తట్టుకునేంత పవరు గుండె కండరాలకు ఉంటది. ఎప్పుడైతే ఆ కండరం యొక్క బలం క్షీణిస్తుందో హార్ట్ అటాక్ రాగానే పడేది. 2-3 సార్లు భూకంపం వచ్చినా కూడా అన్ని బిల్డింగ్లు ఊరాయి, కానీ ఆఖరికి దాని స్థితి మొత్తం దిగజారిపోయినా భూకంపం కాదు, గాలి వచ్చినా పోతుంది. ఇక్కడ కూడా హార్ట్ వీక్ అయ్యి మనం వీక్ చేస్తాం, అది వీక్ కాదు. 100 సంవత్సరాలు గ్యారెంటీ ఇచ్చింది భగవంతుడు దాన్ని. చాలా పవర్ఫుల్ హార్ట్, మనమే గడ్డతో దాన్ని ఖరాబ్ చేస్తాం, రైట్? ఆ వీక్ అయినటువంటి హార్ట్ కు ఎప్పుడన్నా ప్రాబ్లం జరగానే ఏమంటే పంపింగ్ ఆగిపోయి కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంది. సో కోఎన్జైమ్ ప్రోటీన్ అనేది మజిల్ యొక్క స్టామినాను ఇంక్రీజ్ చేస్తుంది. మన బాడీలో ఉన్నటువంటి అన్ని కండరాలకి, నాట్ ఓన్లీ హార్ట్ కి, ప్రతి ఒక్క మజిల్ ను, ప్రతి ఒక్క కండరానికి బలాన్ని చేకూరుస్తుంది కోఎన్జైమ్ ప్రోటీన్. అండ్ ఇంకో విషయం, సెక్సువల్ ఎరెక్షన్ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. చాలా మందికి ఎరెక్షన్ ప్రాబ్లం, అంటే సెక్సువల్ స్టార్టింగ్ ప్రాబ్లం, కాబట్టి కోఎన్జైమ్ ప్రోటీన్ అనేది కండరాల్లో ఉన్నటువంటి బలాన్ని ఇంక్రీజ్ చేయడం వల్ల సెక్సువల్ ఎరెక్షన్ కూడా కోఎన్జైమ్ ప్రోటీన్ హెల్ప్ చేస్తుంది. డైలీ 1 క్యాప్సూల్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి సెక్సువల్ స్టామినాకి వర్క్ చేస్తుంది, హార్ట్ పంపింగ్ కూడా పనిచేస్తుంది, మజిల్ బిల్డింగ్ హెల్ప్ చేస్తుంది కోఎన్జైమ్ ప్రోటీన్. సింపుల్ ప్రోటీన్. తర్వాత ఎలార్జినైన్, దీని యొక్క గుణం ఏంటంటే, ఇందాక నేను ఏం చెప్పాను, రక్తనాళాల యొక్క లోపలి భాగంలో కొవ్వు ఉంటుంది. ఆ కొవ్వు కరిగించడం వల్ల బ్లడ్ సాఫ్ అవుతుందని చెప్పిన, అవునా? అందరూ చెప్పాలి, అవునా? ఇప్పుడు ఆ రక్తనాళాల కొవ్వు ఇట్లా బ్లాక్ సైడ్ వేసుకోగానే సాయంత్రానికి వెళ్ళిపోద్దా? కరగదు. కానీ ఒకవేళ అట్లనే రక్తనాళాల యొక్క లోపలి భాగంలో కొవ్వు నిండా ఉండి హార్ట్ పంపింగ్ చేస్తానికే ఇబ్బంది అయిన క్షణంలో ఎమ్మటే సర్జరీ అన్న చేయాలి, లేకపోతే దీని తగ్గట్టు బైపాస్ అనే ఉంది, మొత్తమే సర్జరీ చేయాలి. అట్లా చేయకుండా కొద్ది రోజుల్లాగా హార్ట్ అటాక్ ను వాయిదా వేసే పద్ధతే ఈ ఎల్ఆర్జినైన్ అనేది తీసుకోవడం. ఎందుకు అంటే, కొంచెం నేను చెప్పేది విజువలైజ్ చేయండి, అంటే ఊహించుకోండి. నేను చెప్పేది, ఒక పైప్ ఉంది, రైట్? ఒక సన్న పైప్, ఒక 1 ఇంచ్ పైప్ ఉంది, రబ్బర్ పైప్. ఒత్తినా ఇట్లా సాగదీసిన సాగే గుణం ఉన్న పైప్, అది సాగే గుణం ఉంది, రబ్బర్ పైప్, రైట్? దాంట్లో వాటర్ వెళ్తుంది. వాటర్ వెళ్ళినప్పుడు మధ్యలో ఒక చిన్న బెండు లాంటిది ఇరుక్కుతుంది, కొవ్వు లాంటి పదార్థం, లేకపోతే ఒక చిన్న పిండి పదార్థం అనుకోండి, పిండి లాంటి పదార్థం అందులో ఇరుక్కుంది, రైట్? ఇప్పుడు ఆ పిండి లాంటి పదార్థం అందులోకి ఇరకడం వల్ల వెళ్ళే వాటర్ యొక్క ఫ్లో కంప్లీట్ గా స్తంభించిపోయింది. ఇప్పుడు బ్లాక్ సాయిల్ లాంటి ప్రొడక్ట్ తీసుకుంటే అది కరుగుతందుకు మినిమం 3 నెలలు పడుతుంది. 3 నెలల దాకా కాగానే ఉంటాడా? 3 నెలల బొక్కలు పోయి బదులు పడుతుంది, అవునా కదా? ఈ గ్యాప్ లో ఎలార్జినైన్ ఏం చేస్తుందంటే, ఇది తీసుకోవడం వల్ల ఆ రక్తనాళాల లోపలి భాగంలోకి ద్రవం వెళ్ళిన తర్వాత నీళ్ళలో కలుపుకొని తాగాలి. నీళ్ళలో కలిపి ఎప్పుడైనా తాగుతామో దీంట్లో నుంచి నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక గ్యాస్ రిలీజ్ అయింది. ఏంటిది? గాలి గ్యాస్ రిలీజ్ అయింది. దాని పేరు పక్కన పెట్టండి, నైట్రిక్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్ కాదు. నైట్రస్ అంటే సై సినిమాలు ఉంటుంది చూడు, ఏమైంది అంటే బుగ్గలు పడ్డాయి నవీనం అంటే, అది నైట్రస్ ఆక్సైడ్, ఇది నైట్రిక్ ఆక్సైడ్. ఇది దీనికి ఒక గుణం ఏంటంటే వాసో డైలేషన్ అని అంటారు. వాసో అంటే రక్తనాళం, డైలేషన్ అంటే వెడల్పు చేయడం. అంటే సాగే గుణం ఉన్నటువంటి ఆ పైపులో ఈ గాలి వెళ్ళటం వల్ల ఆ పైపు ఇట్లా ఊదితే వెడల్పు అయినట్టు వెడల్పు అవుతుంది. మధ్యలో పిండి లాంటి పదార్థం ఇరుక్కుపోయిన పైపు ఒకవేళ వెడల్పు అయితే ఏం జరుగుతుంది? ఆ పైపు ఈ ప్రెషర్ వల్ల ఆ పిండి కూడా ముక్కలు అయిపోయి క్లియర్ అయ్యి అప్పటి మందం బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి హార్ట్ అటాక్ ను పోస్ట్ పోన్ చేస్తుంది. ఎలాంటి నాకు మాట చెప్పు, ఇంత అద్భుతమైన ప్రోడక్ట్స్ మన దగ్గర ఉండడం అదృష్టమా కాదు? ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేస్తున్నాం. హార్ట్ అటాక్ కూడా పోస్ట్ పోన్ చేసే గుణం ఇది నేను చెప్పింది కాదు. మీరు గూగుల్లోకి వెళ్ళి ఎలాంటి పని ఏందో అడగండి. రోగాలు రాకుండా హార్ట్ అటాక్ కూడా రాకుండా ఉండే ఈ ప్రోడక్ట్ గురించి చెప్తాప్పుడు నాకు ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. ఇంత మంచి ప్రోడక్ట్ మనం చెప్తున్నాం, గుట్కా చెప్తున్నా భోజనం బయట గుట్కా తినమని చెప్తున్నాం. వాళ్ళు కూడా కంపేర్ చేసుకోవాలా? మనం చేసుకోవాలా? ఆలోచించండి ఒకసారి, ఎంత గొప్ప బిజినెస్ మనం చేస్తున్నాం. అర్థమవుతుందా? సో నెంబర్ 1 చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది. నెంబర్ 2 కోఎన్జైమ్ ప్రోటీన్ గుండె యొక్క మజిల్స్ ను, అంటే గుండె కండరాలని బలం చేస్తుంది. ఎలార్జినైన్ అనేది లోపల నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ చేయడం వల్ల అప్పటి మందం రక్తనాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. ఈ 3 కలిసి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాన్ని బాగా ఓకేనా? నెక్స్ట్